హాయ్ హలో ఎవ్రీవన్, బాగున్నారండి? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో మనము 7th క్లాస్ బయోసైన్స్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. అయితే ఈ వీడియోలో వచ్చేసి మొక్కల ప్రత్యుత్పత్తి చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మనలాగా డిఎస్సి గురుకుల మోడల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. నోటిఫికేషన్ లేని ఈ టైంలో మన వీడియోస్ అనేది చాలా వరకు ఉపయోగపడతాయి. బద్దకించకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందనేది ఈ లెసన్లో ఇచ్చారు. జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ లాగా ఇచ్చారు. 6th క్లాస్ 7th క్లాస్ ఓవరాల్గానే ఉంటుంది. అంటే ఫర్దర్గా వెళ్తూ ఉంటే 8th 9th 10th ఆ విధంగా వెళ్తుంటే చాలా డెప్త్గా ఉంటుంది. సో మనము దీంట్లో అసలు బేసిక్స్ ఏంటి అనేది చూద్దాం. మొక్కల్లో ప్రత్యుత్పత్తి అవయవాలు అసలు ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చిండు. సో మొక్కల్లో ఒక మొక్కను తీసుకుంటే దాంట్లో పుష్పాసనం అనే భాగం ఉంటుంది. అయితే మనకు చివరిలో డయాగ్రామ్ ఇచ్చారు, తర్వాత డయాగ్రామ్ కూడా చూద్దాము. మొక్కల్లో పుష్పాసనం అనే ఒక భాగం ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ పుష్పాసనము. సో ఈ భాగాన్ని వచ్చేసి పుష్పాసనం అంటారు. సో ఇక్కడ పుష్పాసనం అని అంటే కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ భాగాన్ని వచ్చేసి పుష్పాసనం అని అంటారు. సో ఇక్కడ నేను చిన్నగా డ్రా చేస్తాను చూడండి. ఇది వచ్చేసి పుష్పవృంతము. సో ఈ భాగంలో ఉండేదాన్ని పుష్పాసనం అంటారు. ఈ పుష్పాసనం నుంచి ఈ విధంగా రక్షక పత్రాలు అనేటివి వస్తాయి. సో ఇక్కడ ఇచ్చిండు. నెక్స్ట్ రక్షక పత్రాలు అని అంటే ఇవి వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే భాగాలను రక్షక పత్రాలు అని అంటారు. ఇక్కడ డయాగ్రామ్లో ఉమ్మెత్త డయాగ్రామ్ ఇచ్చారు. సో ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఉన్న భాగాన్ని రక్షక పత్రం అంటారు. నెక్స్ట్ రక్షక పత్రం తర్వాత ఏముంటుంది? ఆకర్షక పత్రాలు ఉంటాయి. ఆకర్షక పత్రాలు సో ఈ విధంగా ఉంటాయి. ఇది వచ్చేసి రక్షక పత్రం అయితే ఈ విధంగా ఒక ఫ్లవర్ను తీసుకుంటే మనకు పైకి కనిపించే భాగమా ఆకర్షక పత్రావళి. ఇక్కడ ఉమ్మెత్త పువ్వుని ఇచ్చారు. సో ఈ ఉమ్మెత్త పువ్వు గొట్టం మాదిరిగా ఈ విధంగా కనిపిస్తుంది, వైట్ కలర్. ఇది వచ్చేసి ఆకర్షక పత్రావళి. సో ఇది వచ్చేసి ఉమ్మెత్త పువ్వు గురించి ఇచ్చింది. ఇక్కడ గరాట ఆకారంలో ఉండే తెల్లని భాగం కనిపిస్తుంది, దీనినే ఆకర్షక పత్రావళి అని అంటారు. నెక్స్ట్ కేసరావళి అని అంటే ఏంటి? అసలు కేసరావళి అంటే ఏంటి అని అంటే ఆకర్షక పత్రాలు. ఈ విధంగా ఆకర్షక పత్రాలు ఉంటాయి కదా, వీటికి ఆనుకొని ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో వీటిని వచ్చేసి కేసరావళి అని అంటారు. ఈ విధంగా ఉంటాయి అన్నట్టు, ఇట్లా పైన ఈ విధంగా నిలువుగా ఉంటాయి. ఇక్కడ గీస్తాను చూడండి, ఈ విధంగా. సో వీటిని వచ్చేసి మనము కేసరావళి అని అంటాము. సో ఇక్కడ ఇచ్చిన చూడండి, ఆకర్షక పత్రాలను తొలగించి చూడండి, వాటి లోపల వైపు పరిశీలించండి. సన్నని మెత్తని పొడవైన నిర్మాణాలను ఆకర్షక పత్రాలకు అంటుకున్నట్లు కనిపిస్తాయి. దీన్నే కేసర దండం అని కూడా అంటారు. ఉమ్మెత్త పువ్వులో ఎన్ని కేసర దండాలు ఉంటాయని ఇక్కడ క్వశ్చన్ వేసిండు. ఉమ్మెత్త పువ్వులో వచ్చి 5 కేసర దండాలు ఉంటాయి. కేసర దండం చివర్లో ఉబ్బెత్తుగా కనిపిస్తుంది, దీనినే పరాగకోశం అంటారు. ఇక్కడ నేను చూపించాను చూడండి, ఇది వచ్చేసి కేసర దండం అయితే ఈ విధంగా ఉబ్బెత్తుగా ఉంటుంది. దీన్ని వచ్చేసి మనం పరాగకోశం అని అంటారు. ఈ భాగాన్ని వచ్చేసి పరాగకోశం అని అంటారు. సో ఇదేంటిది మరి? కేసరావళి అంటే ఏంటి? స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల, పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అని అంటే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. కేసరావళి వచ్చేసి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. సో ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు కూడా ఇచ్చారు. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు వచ్చేసి మనకు ఇక్కడ అండకోశం. అండకోశం అంటే ఇక్కడ చూడండి, పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణం కనిపిస్తుంది, దీన్నే అండాశయం అని అంటారు. సో ఇప్పుడు అండకోశం అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను చిన్న డయాగ్రామ్ వేసాను చూడండి. ఇది వచ్చేసి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు, ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి. ఇప్పుడు ఒక ఫ్లవర్ తీసుకుంటే ఇక్కడ పుష్పాసనం ఉంటుంది. ఆ పుష్పాసనం దగ్గర చిన్నగా ఉబ్బెత్తు భాగం లాగా ఇట్లా కనిపిస్తుంది. సో దీన్ని వచ్చేసి మనం అండాశయం అంటాము. ఈ అండాశయం నుంచి సన్నగా పొడవుగా ఒక గొట్టం మాదిరిగా ఉంటుంది, దీన్ని వచ్చేసి మనము కీలం అంటాం. కీలం పై భాగంలో ఉండే దానిని కీలాగ్రం అని అంటారు. సో ఇదంతా కలిపితే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. నెక్స్ట్ మనకు ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చింది, ఇంకా క్లారిటీ ఇచ్చిండు చూడండి. ఒక ఫ్లవర్ను సెక్షన్గా డిసెక్షన్ చేస్తే
డిసెక్షన్ చేస్తే దాంట్లో ఏమున్నదో చూడండి. అంటే నిలువుగా కట్ చేసిందన్నమాట. సో నిలువుగా కట్ చేసి చూసినప్పుడు దీంట్లో పుష్పవృంతము కింది భాగము పుష్పవృంతము ఈ విధంగా ఒక కాడకు అంటుకొని ఉంటుంది. పై భాగం వస్తే ఇక్కడ ఉబ్బెత్తినట్టుగా కనిపిస్తుంది. దీన్ని పుష్పవృంతం అని అంటారు. సో దీనికి ఇటువైపు గ్రీన్ కలర్ లాగా కనిపిస్తున్నాయి కదా, వీటిని వచ్చేసి రక్షక పత్రాలు అంటారు. ఈ రక్షక పత్రాల నుంచి ఈ విధంగా వైట్ కలర్ డిఫరెంట్ కలర్స్ లలో కనిపిస్తాయి. వీటిని వచ్చేసి ఆకర్షక పత్రాలు అని అంటారు. సో ఈ ఆకర్షక పత్రాలు వీటిని అతుక్కొని ఉండే వాటిని మనము కేసర దండం అని అంటాం. కేసర దండం పైన ఈ విధంగా ఉబ్బెత్తినట్టుగా ఉంటుంది. దీన్ని పరాకోశం అంటారు. ఈ పరాకోశము కేసర దండం అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. సో తర్వాత ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం చూడండి. ఇక్కడ పుష్పాసనం దగ్గర ఒక ఉబ్బెత్తు భాగం ఉంటుంది. దీన్ని అండాశయం అంటారు. దీని పొడవున కీలం అనే సన్నగా ఒక భాగం ఉంటుంది. దీన్ని కీలం అంటారు. చివరి భాగం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీన్ని కీలాగ్రం అంటారు. ఇది వచ్చేసి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఇవి. నెక్స్ట్ ఇంకేం పెట్టించిండు ఇక్కడ చూద్దాము. ఏకలింగ పుష్పాలు, ద్విలింగక పుష్పాలు, సంపూర్ణ పుష్పాలు అంటే ఏంటి, అసంపూర్ణ పుష్పాలు అంటే ఏంటి అనేది ఇచ్చిండు. సో ఈ 4 పాయింట్స్లలో నుంచి కూడా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, దోస స్వర పుష్పాల్లో 2 రకాల పుష్పాలు కనబడతాయి. దోస స్వరలో 2 రకాల పుష్పాలట కనిపిస్తాయట. అవి ఏం కనిపిస్తాయి, సంపూర్ణ పుష్పాల అసంపూర్ణ పుష్పాల అనేటివి ఏమి అనేటివి ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బిట్ ఇచ్చిండు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పొద్దుతిరుగుడు పువ్వుని తీసుకుంటే ఆ పొద్దుతిరుగుడు పువ్వులో ఇక్కడ పుష్పగుచ్చంలోనే చిన్న చిన్న పుష్పాలు ఉంటాయి. అంటే ఒక చక్రం లాగా కనిపిస్తుంది. లోపల కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, పైన కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఏర్పడి ఉంటుంది. మీరు పొద్దుతిరుగుడు పువ్వుని చూడండి. పుష్పగుచ్చంలోనే చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలని అంటారు. మధ్యలో ఉండే వాటిని చక్ర పుష్పకాలని అంటారు. పరిధి వైపు ఉండే వాటిని కిరణ పుష్పకాలని అంటారు. సో మీరు ఒకసారి పొద్దుతిరుగుడు పువ్వుని చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సంపూర్ణ పుష్పాలు, సంపూర్ణ పుష్పాలకు ఉదాహరణ ఏంటి, అసంపూర్ణ పుష్పాలకు ఉదాహరణ ఏంటి అనేది ఇక్కడ చూద్దాము. సంపూర్ణ పుష్పాలు అని అంటే 4 లేదా అంతకంటే ఎక్కువ వలయాల్లో పుష్ప భాగాలు ఉంటాయి. మనము తామర పువ్వు తీసుకుంటే తామర పువ్వును చూడండి, ఆ పెటల్స్ అనేటివి ఒక 2-3 రోస్లలో కనిపిస్తాయి అన్నట్టు. ఈ విధంగా కనిపిస్తే మనకు సంపూర్ణ పుష్పాలు అని అంటారు. ఉదాహరణకు మందార పువ్వు, ఉమ్మెత్త పువ్వు, తూటి పువ్వు వీటిని తీసుకోవచ్చు. తూటి పువ్వు అంటే ఐపోమియా, మీకు తెలిస్తే చెప్పండి. ఇంకేమన్నా పేరుందో తూటి పువ్వుకు అనేది కామెంట్ చేయండి. అసంపూర్ణ పుష్పాలు అంటే 4 వలయాల్లో ఏ ఒక్క వలయం లేకపోయినా అటువంటి పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు. ఉదాహరణ దోస, సొర, బొప్పాయి వీటిని వచ్చేసి అసంపూర్ణ పుష్పాలని అంటారు. ఏకలింగ పుష్పాలు, ఏకలింగ పుష్పాలు అని అంటే కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒకటి ఉన్నట్లయితే వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు. ఉదాహరణకు దోస, సొర, కాకర. సో ఆ ఏకలింగ పుష్పాలు ద్విలింగ పుష్పాలను మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? అసలు ఏకలింగ పుష్పాలు అంటే ఏ విధంగా ఉంటాయి అంటే, పురుష పుష్పము అంటే కేసరావళి పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఉంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం ఉండదు. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం ఉంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవం ఉండదు. ఇక్కడ చూడండి, కేసరావళి మాత్రమే ఉంటుంది, అండకోశం ఉండదు. ఇక్కడ స్త్రీ పుష్పాలు అయితే అండకోశం మాత్రమే ఉంటుంది, కేసరావళి ఉండదు. ఈ విధంగా ఉంటే ఏకలింగ పుష్పాలని అంటారు. నెక్స్ట్ ద్విలైంగిక పుష్పాలు, ద్విలైంగిక పుష్పాలను ఉభలైంగిక పుష్పాలని అని కూడా అంటాము. ఉదాహరణకు వచ్చేసి ఉమ్మెత్త, మందార, తూటి పూలు. ద్విలైంగిక పుష్పాలు అంటే ఇందులో కేసరావళి ఉంటుంది, అండకోశం ఉంటుంది, 2 ఉంటాయి అన్నమాట. సో వీటిని వచ్చేసి ఉభయలైంగిక పుష్పాలు అని అంటారు. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చిండు చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, కొన్ని పుష్పాల పేర్లు ఇచ్చిండు. ఇవి సంపూర్ణ పుష్పమా, అసంపూర్ణ పుష్పమా, ద్విలైంగిక, ఏకలైంగికన, ఇవి ఇచ్చిండు. మీరు ఒకసారి చూడండి. నేనైతే ఇక్కడ రాశాను, మరి కరెక్టో కాదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మందార పుష్పం తీసుకుంటే సంపూర్ణ పుష్పము, ఇది వచ్చేసి ద్విలైంగిక పుష్పము. దీంట్లో పురుష పుష్పాలు ఉంటాయి, స్త్రీ పుష్పాలు ఉంటాయి. ఉమ్మెత్త తీసుకుంటే సంపూర్ణ పుష్పము, దీంట్లో వచ్చేసి ద్విలైంగిక పుష్పాలు ఉంటాయి. దీంట్లో కూడా స్త్రీ పురుష 2 ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి. ఐపోమియా సంపూర్ణ పుష్పము, ద్విలైంగిక పుష్పము ఇది. దీంట్లో కూడా 2 భాగాలు ఉంటాయి.
దోసని తీసుకుంటే అసంపూర్ణ, సొరని తీసుకుంటే అసంపూర్ణ, కాకరని తీసుకుంటే అసంపూర్ణ. అసంపూర్ణ పుష్పాలు అంటే ఏకలైంగిక పుష్పాలు. అంటే ఏకలింగ అంటే దీంట్లో స్త్రీ పుష్పమైన ఉంటుంది, పురుష పుష్పమైన ఉంటుందన్నమాట. ఏదైనా ఒకటే ఉంటుందన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ మామూలుగా ఇది ఓవరాల్గా చదువుకోండి సరిపోతుంది. అంటే డిసెక్షన్ చేసి చూడమన్నాడు. అండాశయము అంటే ఏ విధంగా మారుతుంది అండాశయము అనేది ఇక్కడ ఇచ్చిండు చూడండి. అండాశయమే ఫలంగా మారుతుంది. అందులో ఉన్న అండాలు విత్తనాలుగా మారుతాయి. విత్తనాల నుండి కొత్త మొక్కలు అనేటివి మొలకెత్తుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చిండు. ఓకేనండి, ఇంకా చాలా ఉంది. ఇదంతా మనము నెక్స్ట్ వీడియోలో ఇంకొక పార్ట్ 2లో చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.